ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆస్తి అధికారం కావాలంటే మాత్రం హక్కులు గుర్తొస్తాయి. సహాయం అడగడానికి మాత్రం అహం అడ్డొస్తుంది కదా. అత్తయ్య ప్లీజ్. ఇప్పుడు టెంపుల్ కి ఎందుకు వెళ్ళారు? ఫర్ సీకింగ్ బ్లెస్సింగ్స్ మ్యామ్. హో, ఫర్ బ్లెస్సింగ్స్. దట్స్ గుడ్. మా సాంప్రదాయ ప్రకారం ఏ పనైనా ఆ దేవుడి ఆశీర్వాదంతోనే ప్రారంభిస్తాము. బికాస్ గాడ్ ఈజ్ అవర్ ట్రస్ట్. మనం సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు, బాధలు కష్టాలు వస్తేనే గుర్తొస్తాడు. కానీ ఆ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడూ ఒకేలా ఆదరిస్తాడు. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఆర్య సార్ని బ్రతిమలాడి తీసుకురావడానికి వెళ్లారు. ఆర్య సార్ అంటే మీకేంటో అర్థమవుతుంది. అమ్మా, అమ్మా. బాగున్నావా కేశవా? బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు? ఉన్నాను. నీ స్నేహితుడిప్పుడు పడుతున్న బాధలకి నేనే కారణమని నీకు నా మీద కోపంగా ఉంది కదా. మీ మీద నాకెందుకమ్మా కోపం? నా కోపం అంతా ఆర్య మీదే. అన్ని బాధలు తనే భరిస్తూ అందరి కష్టాలు తనపై వేసుకుంటాడు. అది తన మంచితనం అని అనుకుంటాడు. కానీ అదే అందరూ ఆసరాగా తీసుకుని తనతో ఆడుకుంటున్నారు. అయినా మీరే కనతలయ్య. ఏదో అనాలనుకుని ఆగిపోయావేం కేశవా? అను. నీ బాధలో అర్థం లేకపోలేదులే. కానీ ఏ అమ్మా తన బిడ్డని ఈ పరిస్థితుల్లో అయితే చూడాలనుకోదు. అమ్మా, అమ్మా, ఆర్య, ఎలా ఉన్నావు నాన్న? నేను బానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? అదేంటమ్మా ఇక్కడే నిలబడి మాట్లాడుతున్నావు? రా లోపలికి రా, కూర్చొని మాట్లాడుకుందాం. ముందు నువ్వు కూర్చోమ్మా, నీకు మంచినీళ్ళు తీసుకొస్తాను. ఆర్య, నాకే వద్దు నాన్న. వచ్చి నా పక్కన కూర్చో, నాకదే చాలు. రా నాన్న. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నీ చిరునవ్వు మాత్రం చెదరదార్యా. నీ నవ్వు చూస్తే చాలు, మనసుకి ప్రశాంతంగా ధైర్యంగా ఉంటుంది.
నేను కూడా గెలవాలి, ఎదగాలి అన్న ఆలోచన ఎక్కడుంది? అమ్మా, ఏమైందమ్మా? దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం లేదు ఆర్య. మహాభారతంలో ఇవాళ ఒక ముఖ్యమైన ఘట్టం చదివాను. అది గుర్తొచ్చింది. ఏంటమ్మా అది? కుంతీదేవి కర్ణుడి దగ్గరికెళ్ళి యుద్ధంలో తన బిడ్డలైన పాండవుల్ని చంపొద్దు అని మాట తీసుకునే ఘట్టం. అంతటి మహాతల్లి కర్ణుడు కూడా తన బిడ్డే కదా, తననెలా ఈ మాట అడిగేది అని ఎలా ఆలోచించలేకపోయిందా అనిపించింది. కుంతీదేవి చేసింది తప్పే కదా ఆర్య? కాదమ్మా, కడుపు తీపి ప్రేమగా పెంచిన ప్రేమ అలాంటిది. నాకు తెలిసింది ఒక్కటే అమ్మా, తల్లి ఏం చేసినా అందులో అర్థం ఉంటుంది. అమ్మ మాట వినడంలో, పాటించడంలో డౌట్ ఉండకూడదమ్మా. అమ్మ మాట ఏదైనా సరే. ఒకవేళ అమ్మ మాట మనసుని బాధ పెట్టేదైతే? అమ్మ పోసిన ప్రాణం, అమ్మిచ్చిన జీవితం ఒక చిన్న బాధని ఓర్చుకోలేదంటావా? నీకు అమ్మనవడం నా అదృష్టం ఆర్య. అమ్మ మాటకు ఇంత విలువనిచ్చే నిన్ను నీ ఆత్మగౌరవం దెబ్బతినే పని చేయమని అడగలేనార్య. సరే ఆర్య, నేను బయలుదేరుతాను. అయ్యో, అదేంటమ్మా ఇప్పుడే కదా వచ్చావు? అప్పుడే వెళ్తానంటావు? భోంచేసేళ్ళమ్మా. నిన్ను చూడాలనిపించింది, వచ్చాను, చూశాను. కడుపు నిండిపోయింది ఆర్య. వస్తానార్య. ఉంటాను కేశవ. అమ్మా, అజయ్ నన్ను ద్వేషించడానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ మేమిద్దరం అన్నదమ్ములమే. నీరజ్ని నేను ఎలా ట్రీట్ చేస్తానో అజయ్ని కూడా అలాగే ట్రీట్ చేస్తాను. అందులో ఎలాంటి డిఫరెన్స్ ఉండదమ్మా. ఒక అన్నగా తనకే సాయం కావాలన్నా నేనెప్పుడు సిద్ధంగానే ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.